యూపీఎస్సీ 2024 ప్రిలిమ్స్ ఎగ్జామ్ మే 26 జరగబోతుంది. దాంతోపాటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ త్వరలో రాబోతున్నాయి, నోటిఫికేషన్స్ కానీ జరగబోతున్నాయి. అయితే పరిస్థితి ఏంటంటే ఈ ఎగ్జామ్కి సంబంధించి ఆస్పిరెంట్స్ ఏ ఎగ్జామ్కి అప్లై చేయాలి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ టైం జరుగుతుందా పోస్ట్పోన్ అవుతుందా, వీటి మీద దృష్టి ఎక్కువ, వీటి మీద ధ్యాస ఎక్కువ. ఇవన్నీ పక్కన పెట్టి మనం సిలబస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్. సివిల్ సర్వీసెస్లో కూడా ప్రిలిమ్స్కి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మే 26కి మనం టార్గెట్ పెట్టుకుని ఎగ్జామ్ పాస్ అవ్వగలం. సీసాట్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో వీటన్నిటి మీద ఎక్కువ మనం ఫోకస్ పెట్టాలి. కానీ ఎక్కువగా ఎగ్జామ్ చుట్టూ జరిగే రూమర్స్ మీద ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఈసారి ట్రెండ్స్ ఎలా ఉంటాయి, సీసాట్ పేపర్ లెందీగా వస్తా లేదా గ్రూప్స్ పేపర్లో రీజనింగ్ ఎలా ఉంటుంది, వీటి మీద టెన్షన్ పడే కన్నా యాక్చువల్గా మనమే ఆ ఫైటింగ్లోకి దిగటం బెటర్. సో 5-6 మంత్స్ లేదా 2-3 మంత్స్ ఏ ప్రిలిమ్స్ ఎగ్జామ్కైనా చాలా ఇనఫ్ టైం. 70-80 రోజులు అయితే ప్రాపర్ కూర్చుంటే ఎవరైనా ప్రిలిమ్స్ లాంటి స్థాయి ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. దానికి ప్రాక్టీస్ చేయటం, ప్రాక్టీస్ బిట్లు చేయటం, సిలబస్ కొంచెం కంప్లీట్ చేసుకోవటం, వీటి మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి. కానీ ఎగ్జామ్ చుట్టూ తిరుగుతూ ఎగ్జామ్ గురించి వచ్చిన న్యూస్ మొత్తం చదువుతూ ఎగ్జామ్ కావాల్సిన కంటెంట్ తక్కువ ఉంటే మాత్రం ఎగ్జామ్ దెబ్బతింటుంది అనమాట. సో మిగతావన్నీ పక్కన పెట్టండి. మన చేతిలో లేని అంశాలు కూడా పక్కన పెట్టండి. మన చేతిలో ఉంది మన కంటెంట్, మన క్వాలిటీ. వీటిని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి.